ఇక కరీంనగర్ నగరంలో ఆదివారం పట్టపగలే జరిగిన భారీ దోపిడీ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. స్థానిక బంగారు దుకాణంలోకి చొరబడి 5 దుండగులు తుపాకులతో బెదిరించి భారీ మొత్తంలో నగదు ఎత్తుకు వెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ సాహసోపేత దోపిడీని సీరియస్గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల ఫోటోలను సేకరించి వాటిని బహిరంగపరిచారు. నిందితుల గురించి ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి ₹1,00,000 పారితోషికం ఇస్తామని పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. ఈ దొంగల చిత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే చేరవేశారు. సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూపుల ద్వారా సాధారణ పౌరులకు కూడా ఫోటోలను షేర్ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని ప్రజలను కోరారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరితో పాటు నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పరిధిలోని పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ప్రధాన రహదారులు, చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. దొంగలు ఇతర జిల్లాలకు లేదా పొరుగు రాష్ట్రాలకు పారిపోయే అవకాశం ఉన్నందున రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద నిఘా పెంచారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టారు. ఓకే అన్న